This is News Media 99, reporting the world's news. పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి మరియు సాంకేతిక విద్యాశాఖ మంత్రి సంపత్ చంద్ర స్వైన్ గురువారం గజపతి జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 7 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గజపతిలో ఒకరోజు పర్యటనలో ఉన్న స్వైన్ రాబోయే పరిశ్రమలు జిల్లాలో ఉపాధి కల్పనకు మార్గం సుగమం చేయడంతో పాటు ఈ రంగం అభివృద్ధికి ఊతమిస్తాయని అన్నారు. నిర్దేశిత కాలపరిమితిలోగా ప్రాజెక్టుల పూర్తిని నిర్ధారించాలని ఆయన విభాగాధికారులను కోరారు. అనంతరం మంత్రి ప్రభుత్వ పాలిటెక్నిక్ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. పని సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు శిక్షణ ద్వారా విద్యార్థులలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఆ సంస్థలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన ప్రతిపాదించారు. స్వైన్ గుసాని బ్లాక్లోని గారబంద మరియు జంగల్పాడులోని కొన్ని వరి సేకరణ కేంద్రాలను కూడా సందర్శించి స్థానిక రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టరేట్లో వరి సేకరణ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 45 మండలాల్లో వరిని కొనుగోలు చేస్తున్నట్లు సమావేశంలో మంత్రికి తెలియజేశారు. సేకరణ ప్రక్రియను సమీక్షించి రైతుల నుండి సకాలంలో వరి కొనుగోలు జరిగేలా చూడాలని స్వైన్ విభాగాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పర్లకిమిడి ఎమ్మెల్యే రూపేష్ కుమార్ పాణిగ్రాహి, మోహన ఎమ్మెల్యే దశరథి గమాంగ్, కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.